ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ ఏమంటారంటే, నేనున్నానని అందరికీ ఎరుక ఉంటుంది. ఆ ఎరుకని విడిచి భగవంతుడిని అన్వేషింపబోతారు అంటారు. ఎవరైనా మీరున్నారా అంటే నేను ఉన్నాననే చెప్తాము. ఉండి ఉన్నారా, ఉండకుండా ఉన్నారా అంటే మనం అందరము ఉండి ఉన్నామనే చెప్తాము. ఎవరు ఉండకుండా ఉన్నాము అని చెప్పరు. అంటే ఇక్కడ నేను ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క అసలు స్వరూపము. అదే భగవంతుని యొక్క సహజ స్థితి. దానినే మనము అహంస్ఫురణ అంటాము. అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. నేనున్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము అని చెప్తారు భగవాన్. ఆ ఉండటము అనేది ఆ యొక్క సహజ స్థితి. కాబట్టి ఆ నేను ఉన్నాను అది మనం అందరము ఈ మాయా నేనుతో చెప్తున్నా, దానికి కారణమైన, దానికి ఆధారమైన అహంస్ఫురణ. అహంస్ఫురణ ఒకటి ఉండబట్టి మనమందరము ఈ అహంకారంతో నేనున్నాను అని చెప్తాము. నిజానికి అహంకారానికి తెలియదు ఒక అహంస్ఫురణ ఉన్నది అని. దాని ఆధారంగా నేను చెప్తున్నాను అని. అంటే తను ఎగ్జిస్టెన్సు అంటే నేనున్నాను అని తన ఉనికిని చెప్పటానికి కారణమైన ఒక అహంస్ఫురణ ఉందని, ఒక ఆత్మ ఉందని ఈ అహంకారానికి ఎప్పటికీ తెలియదు. అది తెలియక తానే అసలు స్వరూపం అనుకుంటుంది, తానే సత్యం అనుకుంటుంది. అంటే ఏ నేనైతే ఇప్పుడు చెప్తుందో నేను ఉన్నాను అని, ఆ నేనే సత్యము, అదే పర్మనెంటు అని అనుకుంటూ ఉంటుంది ఈ అహంకారము. ఎలా అయితే సూర్యుడి యొక్క ప్రకాశము చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశించినట్లుగా మనకి తెలియబడుతుందో, అలాగే ఆత్మ యొక్క ప్రకాశంలో, ఆత్మ యొక్క చైతన్యం ఈ మాయానేను మీద పడి ఇది తన ఉనికిని, తన మనుగడ సాగిస్తూ ఉంది. కానీ తన మనుగడకి కారణమైన ఆత్మ ఒకటి ఉన్నదని తనకి ఎప్పటికీ తెలియదు. అందుకే చెప్తారు భగవాను, అసలు ఈ చెప్పేది ఎవరు అంటే ఈ నేను అంటుంది కదా, నేనున్నాను అని. ఈ మాయా నేను అది ఉన్నదేమో గమనించు అంటారు, అది పుట్టిందేమో చూడు, అసలు దాని యొక్క స్వరూపం ఏమిటి విచారించు అంటారు. ఈ మాయా నేను ఎంతసేపటికి కోరికల వెంబటి, లేకపోతే ప్రపంచం వెంబటి బాహ్య వైపుకి పరిగెడుతూ ఉంటుందే తప్ప ఎప్పుడూ అది అంతర్ముఖం అవ్వాలని అనుకోదు. ఎందుకంటే జన్మల నుంచి తను తెచ్చుకున్న ఆ కోరికలు, ఆ హిడెన్ టెండెన్సీసు, ఆ రాగద్వేషాలు, ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు, అవి ఆ ఇంద్రియాలతో అది బానిసైపోయి ఆ ఇంద్రియాల యొక్క అనుభవాన్ని కోరుకుంటూ ఉంటుంది. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది. దానికి నాకు ఇతరులు ఉన్నారని అనుకుంటుంది, ప్రపంచం సత్యం అనుకుంటుంది. అంతటికీ కారణము అది అలవాటైపోయింది. ప్రతి జన్మల్లోనూ అది ఆ దేహంతో తాదాప్యము చెందటము, ఆ కోరికలతో తాదాప్యము చెందటము, ఆ ప్రపంచంతో తాదాప్యము చెందటము, ఆ ఇతరులతో తాదాప్యము చెందటము, ఆ ద్వైత భావన ఏర్పడటము, ఆ భేద దృష్టితో తాదాప్యం చెందటము, ఇది దానికి అలవాటైపోయింది. ఆ అలవాటు, ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో అదే సత్యం అనుకుంటుంది. ఎప్పుడు విచారణ చేయటానికి ఈ మనస్సు అంగీకరించదు. అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి అనేది విచారణ చెయ్యదు. అందుకని నీకు దుఃఖం కలుగుతుంది. అవిచారణ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. అలాగే నీకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని అనుకుంటుంది. భగవంతుడికి ఒక రూపాన్ని కల్పిస్తుంది ఈ మనస్సు. ఎందుకంటే తను ఒక రూపధారి అనుకుంటున్నాడు కాబట్టి భగవంతుడు కూడా ఒక రూపాన్ని ధరించాడు అని అనుకుంటుంది. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు ఇక్కడ, నేనున్నానని అందరికీ ఎరుక ఉంటుంది. ఆ ఎరుకను విడిచి భగవంతుణ్ణి అన్వేషింపబూనుతారు అంటారు. ముందసలు భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి నువ్వు ఉండాలి కదా అంటున్నారు. నువ్వు ఉండబట్టే భగవంతుణ్ణి నువ్వు అన్వేషించాలని అనుకుంటున్నావు. నువ్వే లేకపోతే మరి ప్రపంచం ఉంటుందా? భగవంతుడు ఉన్నాడా? అంటే నీకు ఆలోచన వస్తేనే భగవంతుడు కనిపిస్తాడు.
నీకు ఆలోచన వస్తేనే ప్రపంచం కనిపిస్తుంది. నీకు ఆలోచన వస్తేనే ఇతరులు కనిపిస్తారు. నీ మనసులో ఏదైతే ఉందో అది ప్రొజెక్ట్ అవుతుంది. అక్కడ ఒక దృశ్యంగా కనిపిస్తారు. అదే భగవాన్ అంటారు, ఏమంటున్నారు ఇక్కడ, నేను పుడితే సకలము పుడుతుంది, నేను కనుక అణిగిపోతే సకలము అణిగిపోతుంది అంటున్నారు. అంటే ఈ అహంకారము కనుక అణిగిపోతే ఇక భగవంతుడు ఎక్కడ, జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? నువ్వు ఉన్నావు కదా ముందు, ఆ నువ్వెవరో తేలిపోతే ఇక్కడ ప్రపంచం గురించి కానీ, లేకపోతే భగవంతుడి గురించి కానీ, లేకపోతే ఇతరుల సందేహాల గురించి కానీ తేలిపోతుంది. ఈ మాయా నేను యొక్క అసలు ఉనికి తేలిపోతే అన్నీ తేలిపోతాయి. ఇక్కడ భగవాన్ కూడా ఏం చెప్తున్నారు, నీవు ఆత్మని గురించి అసలు చింతించాల్సిన అవసరం లేదు, నీవు ఆత్మని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజానికి మనము అవగాహనతో ఆత్మ గురించి ఎంత చెప్పుకున్నా అది దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే. ఈ గురువుగారు ఏం చెప్తున్నారు, అవగాహన మనం ఏం చేసుకుంటున్నాము, ఆత్మ అనేది ఒక స్వయం ప్రకాశమైన జ్ఞానము, అది అనంతము, పరిధులు లేకుండా, ఎల్లలు లేకుండా అనంతంగా వ్యాపించి ఉన్న జ్ఞానము, దానికి చావు లేదు, పుట్టుక లేదు, అది నిరాకారము, నేనున్నాను అంటూ జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న ఏకైక సద్వస్తువు అది చాలా ఘనాతి ఘనంగా వ్యాపించి ఉన్నది అని మనకి చెప్తున్నారు. అంటే ఎంత మనము ఆ కొద్ది మాత్రం అవగాహన చేసుకుంటానికే మనకి జ్ఞానం సరిపోవట్లేదు. అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో ఆ యొక్క పూర్ణ జ్ఞానాన్ని మనము తెలుసుకోలేము. అసలు ఎంత మన అవగాహన చేసి మాట్లాడుతున్నా దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే ఆత్మ అసలు ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది. అని ఈ సృష్టిలో ఈ గెలాక్సీస్, సూర్యుడు, చంద్రుడు లాంటి గ్రహాలు కొన్ని లక్షల కోట్ల ఉన్నాయి. అటువంటి ఆ యూనివర్స్ కాన్షియస్ మొత్తానికి ఆధారంగా ఉన్నది ఈ ఆత్మ. మనం ఎంత కొద్దిపాటి అవగాహనతో మనం చెప్పుకున్నా దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే ఆత్మ అనుభవము జీవుడికి ఉండదు. ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే. అది అనుభవయోగ్యమే కానీ అది తెలుసుకునేది కాదు. ఈ నేను అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఈ అహంకారము అంటే ఈ మాయా నేనంటే దేహము అన్న భావము ఒక బుడగ వంటిది అంటారు భగవాన్. సముద్రం ఎక్కడ, సముద్రంలో ఉన్న బుడగ ఎక్కడ? నీకు ప్రపంచము కనిపించినప్పుడు ఆత్మ అంటే తెలియదు, ఆత్మ తోచదు. అలాగే ఆత్మలో సంసితుడైనప్పుడు నీకు ప్రపంచం గురించి తోచదు. మనము ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ బుద్ధి ద్వారా మనం ఎంత తెలుసుకుంటాము? మన యొక్క దృష్టి ఎంత మేర ఉంటుంది? మన కనుబొమ్మ మధ్య ఉన్న ఆ దృష్టి ఎంత మేర ఉంటుంది? మహా అయితే కొద్దిపాటి దూరంలో మనము ఏదన్నా తెలుసుకోగలము. కానీ అనంతంగా వ్యాపించి ఉన్న ఆ యొక్క పూర్ణ జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? ఈ పరిమితమైన జ్ఞానంతో మనం ఎంతసేపటికి ఇంద్రియాల ద్వారా తెలుసుకునే దానినే ప్రత్యక్ష జ్ఞానం అంటున్నాము. అది ఎంతసేపటికి అది అనుభవంలో ఉంది మనకి. అసలు మనము ఈ ఇంద్రియాలతో మనం తెలుసుకోగలమా? ఈ మనస్సుతో తెలుసుకోగలమా? ఈ బుద్ధి సూక్ష్మత ఉపయోగించి ఆత్మను తెలుసుకోగలమా? అసలు ఎప్పటికీ తెలుసుకోలేము. అసలు ఇది ఈ మాయ పరిధిలో ఉండదు ఈ ఆత్మ. ఈ ద్వైతానికి కానీ, ఈ సృష్టికి కానీ, ఈ మాయకి కానీ, ఈ భేద దృష్టికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు నీ ఇంద్రియానుభవాలకు కానీ, నీ పరిమితమైన జ్ఞానానికి కానీ, అంటే ఈ మాయా నేనుతో తెలుసుకునే ఈ పరిమితమైన జ్ఞానంతో కానీ, నీ బుద్ధితో కానీ, వివేక విచక్షణతో కానీ నువ్వు దాన్ని అందుకోలేవు. అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ అండ్ అనాత్మ ఆర్ ఆపోజిట్స్ అంటారు గురువుగారు. ఆత్మకి అనాత్మకి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు. అది పుస్తకాల నుంచి మనం తెలుసుకునేది కాదు ఆత్మని. ఆత్మ శాస్త్రాల్లో లేదు, పుస్తకాల్లో లేదు, ఈ పరిమితమైన జ్ఞానంలో లేదు, నీ ఇంద్రియ అనుభవంలో లేదు. మరి ఎలా దాన్ని మనము తెలుసుకోవాలి, అందుకోవాలి అంటే అది నువ్వు తెలుసుకునేది కాదు, అలానే నీవు అందుకునేది కాదు. ఎందుకంటే నీకు ఏదన్నా విడిగా ఒక వస్తువు ఉంటే దాన్ని నువ్వు తెలుసుకోవచ్చు, దాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు, దాన్ని సాధించడానికి నువ్వు ఎంతైనా కొంత కృషి చేయొచ్చు. కానీ ఆ వస్తువు నీవై ఉంటే ఎలా తెలుసుకుంటావు?
ఇప్పుడు మనం ఏదైతే నీవు అదే ఉన్నావు, యు ఆర్ దట్ ఓన్లీ అని మనము చెప్తున్నామో, నీకు ఆత్మకి ఏ భేదము లేదు, నీవు అదే ఉన్నావు, నీ స్వరూపము స్వయం ప్రకాశమైన జ్ఞానము అని మనం ఎంత చెప్పుతున్నప్పటికీ ఈ మనస్సుతో నువ్వు దాన్ని అందుకోలేవు. ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి, నీకు ఆత్మ విడిగా లేదు కాబట్టి. కానీ అట్ ది సేమ్ టైం నీవు ఈ మనస్సుతో ఆత్మని గ్రహించలేవు. ఎందుకంటే అసలు మనస్సు అనేదే లేదు. లేని మనస్సుతో నీవు ఆత్మని తెలుసుకోలేవు. అంటే ఉన్న వస్తువుని తెలుసుకోలేవు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, సమస్య లేకపోతే ఇక పరిష్కారం ఏముంటుంది? అందుకే భగవాన్ అంటారు, అసలు ఈ అహంకారము పుట్టనే లేదు అంటారు. కానీ మనకి అది మింగుడు పడదు. ఎందుకంటే ఈ మనస్సు మనము ఉందనే అనుకుంటాము. సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంది ప్రతిరోజు ఈ మనస్సు. అది ప్రపంచం లేదు అంటే అది ప్రపంచం మనకు ఎదురుగా అనుభవంలో ఉంది ప్రతి ఒక్కరికి. అలాగే ఇతరులు లేరు, దెర్ ఆర్ నో అదర్స్ అంటే మనకి ఈ మనస్సు ఒప్పుకోదు. ఈ మనస్సుకి అనుభవంలో ఉన్నది. అలాగే నీకు ఆత్మ అనుభవంలోనే ఉన్నది. నువ్వు ఆత్మలో సంస్థితమై ఉన్నావు అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూసినట్టుగా ఈ చక్షువులతో దాన్ని చూడలేవు, ఇంద్రియాలతో అనుభవించినట్టుగా దాన్ని అనుభవించలేవు. మరి ఎలా అంటే కేవలము అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది. అంటే ఆత్మ తనకు తానుగా ప్రకటించబడాలి, అప్పుడు మాత్రమే తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది? అక్కడ ఈ వ్యక్తి ఉంటాడా? ఇక వ్యక్తి ఉండడు కదా. సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అసలు ఈ అహంకారం కానీ, ఈ అంధకారము కానీ, ఈ అవిద్య కానీ అసలు నిలబడలేదు. సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము ఎలా అయితే రెండు ఒకేసారి ఒకే నిమిషాలు జరుగుతాయో, ఆత్మ ప్రకాశించటము, ఈ అజ్ఞానము తొలగిపోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషములు జరుగుతాయి. అందుకని అక్కడ వ్యక్తిత్వం ఉండదు. ఇంకా ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే. ఇప్పుడు మీరు ఒక 100 ఏళ్ల చీకటి గదిలో ఉన్న ఒక పాడుబడిన గదిలో 100 ఏళ్ల నుంచి ఆ గదిలో చీకటిగా ఉంది. మీరు వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించారు. ఆ దీపము ఒక్కసారిగా చీకటిని తొలగించిందా, లేకపోతే నెమ్మదిగా ఆ చీకటిని తొలగించిందా? మీరు ఆ లైట్ వేయంగానే ఆ చీకటి ఒక్కసారిగా మాయమైపోయింది. అదేమి కొంతసేపటి తర్వాత ఆ చీకటి పోలేదు. మీరు వెలుగు రావటము, చీకటి పోవటము రెండు ఒకేసారి జరిగినాయి. అలానే మీరు తెచ్చుకున్న ఈ సంస్కారాలు, ఈ గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఈ యొక్క హిడెన్ టెండెన్సీస్, రాగద్వేషాలు కానీ, మరి ఏ ఇతరమైన వాసనలు కానీ, ఆ జన్మల నుంచి తాదాప్యము చెంది ఉన్న ఆ యొక్క కోరికలు కానీ, అన్నిటినీ ఆ గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఈ యొక్క వాసనలన్నిటినీ ఒక్కసారిగా ఆత్మప్రకాశంలో మొత్తము ధ్వంసమైపోతాయి. అంటే లేనిది లేనట్టుగా లేకుండా పోతాయి, ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ప్రకాశిస్తుంది. అది నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ ఎవరు చెప్తున్నా, గురువుగారు చెప్తున్నా, ఆత్మని నీవు ఈ మనస్సుతో అందుకోలేవు, తెలుసుకోలేవు, గ్రహించలేవు, దాన్ని నీవు పొందలేవు. ఎందుకంటే అసలు మనస్సు అనేది లేదు విచారిస్తే అంటారు భగవాన్. అర్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. ఈ ప్రయత్నము అసలు ఆత్మని అందుకోలేదు. నీ ప్రయత్నము ఎంత మేర? ఈ జీవుడు అసలు ఉనికి లేనివాడు. ఈ జీవుడు అంటే ఎగ్జిస్టెన్స్ లేనివాడు, స్వయం ప్రకాశం లేనివాడు. మరి స్వయం ప్రకాశం కలిగి ఉన్నది ఆత్మ. ఒక పక్కేమో ఉనికి లేనివాడు, ఒకదాని మీద ఆధారపడి ఉన్న జడ వస్తువు, మరొక పక్కేమో స్వయం ప్రకాశము కలిగి ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం. అది పర్మనెంటు, అది పూర్ణ జ్ఞానము. ఇదేమో తాత్కాలికము. అసలు భగవాన్ లేదంటున్నారు. ఇదొక మాయా కల్పితం అంటున్నారు. ఈ మాయా నేను, ఇదొక అభూత కల్పన, ఇదొక పిశాచము అన్నారు. అసలు విచారిస్తే ఇది అసలు లేనే లేదు, ఉన్నది ఆత్మే అని నువ్వే గ్రహిస్తావు అంటున్నారు ఒక పక్క భగవాన్. కాబట్టి లేని మనస్సుతో నీవు ఆత్మని, ఉన్న సద్వస్తువుని ఎలా తెలుసుకుంటావు? లేని పాముతో నువ్వు త్రాడును గ్రహించలేనట్టుగా ఇక్కడ లేని మనస్సుతో, లేని బుద్ధితో, లేని ఇంద్రియాలతో నువ్వు ఆత్మ అనుభవాన్ని ఎలా సంపాదిస్తావు? మరి ఎలా అంటే గురువుగారు అదే చెప్తారు ఇక్కడ. కేవలం అనుగ్రహము చేత ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది. అనుగ్రహం అనేది మళ్ళీ బయట నుంచి రాదు, నీ లోపల నుంచే పెళ్ళుబూకి నీ మీద పడి
నిన్ను మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ అందిస్తుంది. ఆ స్థితి ఏర్పడుతుంది. మళ్ళీ అనుగ్రహం అనే అది కూడా, అనుగ్రహం అన్న ఆత్మన్న ఒక్కటే. ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే. ఇక్కడ గురువన్న ఆత్మన్న అనుగ్రహం అన్న అంతా ఒక్కటే. మరి భగవాన్ ఏం చెప్తున్నారంటే, వీలవుతుందా ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని మనకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకో, జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన, లేకపోతే ధ్యాన మార్గమైన, ఇవన్నీ నీ మనస్సుని ఈ నిశ్చల స్థితికి తీసుకొస్తాయి, అంతేగాని ఆత్మని అందించలేవు. ఒక సరస్సులో ఆ నీరు ఎప్పుడు తరంగాలతో ఆ నీరు ఎప్పుడు కదులుతూ ఉందనుకోండి, ఆ పైన ఉన్న చంద్రుడు యొక్క ప్రతిబింబము ఎట్లా కనిపిస్తుంది మీకు? ఆ చంద్రుడు అక్కడ డ్యాన్స్ వేస్తున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఎప్పుడు చూసినా నీరు కదులుతూనే ఉంది, అందుకని ఆ చంద్రుడు కూడా డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే మీ మనస్సు కూడా ఎప్పుడు కదులుతూ ఉంటే ఇక మీ మనస్సు ఎప్పుడు డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది, ఎప్పుడు రెస్ట్లెస్లోనే ఉంటుంది, స్థిరత్వానికి రాదు. అదే ఆ నీరు కనుక కదలకుండా ఉంటే కనుక, ఎటువంటి తరంగాలు లేకుండా ఆ నీరు కనుక కదలకుండా ఉంటే కనుక, చక్కగా ఆ యొక్క చంద్రుని యొక్క ప్రతిబింబము ఆ సరస్సులో ఆ నీటిలో పడితే అక్కడ ఆ ప్రతిబింబం మీరు చూడగలుగుతారు. అలాగే మీ మనస్సు కనుక ఇటువంటి డ్యాన్స్ వేయకుండా చక్కగా స్థిరత్వంగా ఉంటే కనుక, మీ లోపల ఉన్న ఆ కాన్షియస్సే, ఆ ఎరుకే, ఆ జ్ఞానము రివీల్ చేసుకుంటుంది. అక్కడ ఒక జ్ఞానం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ మనస్సుని మృత మనస్సు చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే మీ మనస్సు గనక నిశ్చలంగా, కోమలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, కదలికలు లేకుండా, దేనిని గుర్తించకుండా మీరు గనక ఒక గుడ్డివాని వలె గనక ఉంటే, అప్పుడు అక్కడ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానము, ఆ ఆత్మ తనకు తానుగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది అంటారు గురువుగారు. అయితే అక్కడ ఆత్మ నీ స్వరూపంగా ప్రకటించుకుంటే వెంటనే మీ మనస్సు దగ్ధబీజ మనస్సులాగా మారిపోతుంది. అంటే తగలబడిన త్రాడులాగా ఉంటుంది, ఒక మృత మనస్సు అవుతుంది. అంటే ఆ మనస్సు ఇంకా దేనిని బంధించలేదు. ఒక త్రాడు ఉంది, ఆ త్రాడు తగలబడిపోతే దేనిని బంధించగలమా? బంధించలేము. చాలా పెలుసుగా ఉంటుంది, రాలిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ త్రాడుతో దేన్ని బంధించలేము. అలాగే ఆ మనస్సు దేనిని ఇంకా బంధించదు. ఎందుకంటే ఆ ముడి తిరిగిపోయి ఉంటుంది. ఆ దగ్ధబీజ మనస్సు అంటే అక్కడ అంతకు ముందున్న ఆ ముడి తిరిగిపోయి ఉంటుంది, ఒక మృత మనస్సులాగా మారిపోతుంది. ఇప్పుడు ఆ జ్ఞానము ముందుండి నడిపిస్తుంది మిమ్మల్ని. అదే భగవాన్ చేసింది. ఎప్పుడైతే భగవానికి ఆ అనుభవం అయిందో, నేనున్నాను అన్న అహంస్ఫురణ అనుభవం అయిందో, అక్కడ అంతకు ముందున్న ఆ వెంకట్రామను వ్యక్తిత్వము పూర్తిగా చనిపోయింది. ఇంకా ఆ వ్యక్తిత్వము మళ్ళీ పుట్టలేదు. ఇంకా ఇప్పుడు ఆ జ్ఞానము ముందుండి నడిపించి ఆయన హృదయంలో ఉండి ఆయన నాలుకని వాడుకొని అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పించింది. ఏ ప్రశ్న కూడా, అంటే ఏ సమాధానము కూడా ఒక వ్యక్తి భావనతో చెప్పలేదు, ఒక దేహాత్మ బుద్ధితో చెప్పలేదు. అసలు దేహంతో ఏమాత్రము తాదాప్యత లేదు భగవానికి. ఆయన శరీరం మీద ఒక వ్రణము, ఆ క్యాన్సరు వ్రణం వచ్చినా కూడా, పుండు వచ్చినా పుండుకి పుండు వచ్చింది అనేవాళ్ళు. అంటే శరీరమే ఒక పుండు, దానికి ఇంకొక పుండు వచ్చింది అనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో మనకి అడ్రస్ చెప్పేశారు. ఆయన చెప్పటంలో ఎటువంటి లోపం లేదు. మనకి గనక ఆ సత్తా, ధైర్యము ఉంటే కనుక మీరు ప్రయత్నం చేసి ఆ భగవంతుడు ఉండే ఆ యొక్క ప్లేస్కి మీరు వెళ్ళొచ్చు అన్నారు. మరి ఎక్కడ ఉన్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు. నేను అనే తలంపు కొంచెమైనా పుట్టని ప్రదేశంలో ఉన్నాడు. అంటే నేను అనే తలంపు ఏమాత్రము లేని ఆ హృదయంలో ఆ స్థిరమై ఉన్నాడు ఆ భగవంతుడు. మీరు అక్కడికి ప్రయాణించగలిగే శక్తి కనుక మీకు ఉంటే వెళ్ళి అక్కడ ప్రయాణించి భగవంతుని తెలుసుకోండి అని మనకి చెప్తున్నారు భగవాన్. అంటే భగవాన్ చెప్పడంలో ఏ పొరపాటు లేదు, మనకి చెప్పి ఉన్నారు. నీ హృదయంలో ఆ అంతులేని బ్లిస్సు, ఆ ఎండ్లెస్ ఆనందము, ఆ శాంతి ప్రవాహము,
ఆ ఆనంద సముద్రము నీ హృదయంలో పొంగి పొరలుతూ ఉంది. మీకు గనక అక్కడికి వెళ్ళే గనక ఓపిక ఉంటే మీరు అనుగ్రహంతో ఆ శాంతి ప్రవాహంలో ఆ ఆనంద సముద్రంలో మీరు మునిగి తేలవచ్చు అని చెప్తున్నారు భగవాన్. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపము శాంతి స్వరూపము, సుఖస్వరూపము, సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.